మీరు ఎవరితో అయినా పర్సన్తో మాట్లాడట్లేదు, ఎవరైనా రిలేషన్ ఏదైనా అయ్యుండొచ్చు, ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు, మీ స్పౌస్ అయ్యుండొచ్చు, ఇంకా ఎవరైనా అయ్యుండొచ్చు అనమాట, పేరెంట్స్, సిబ్లింగ్స్, ఇలా ఎవరైనా అయ్యుండొచ్చు. సో ఇలాంటి దాని నుంచి ఎవరైనా పర్సన్ నుంచి మీరు దూరంగా ఉన్నారు, ఈ పర్సన్తో ఇప్పుడు మాట్లాడట్లేదు అని అంటే మీ సైడ్ నుంచి చాలా స్టాకింగ్ ఎనర్జీ చూపిస్తుంది. అంటే మీరు ఆ పర్సన్ గురించి తెలుసుకోవడము, వాళ్ళ లైఫ్లో ఏం నడుస్తుంది ఏంటి అని చెప్పేసి అబ్జర్వ్ చేయడము, ఎవరితో అయినా ఇన్ఫర్మేషన్ తీసుకోవడము, లేకపోతే ఈ పర్సన్ గురించి కంటిన్యూస్లీ ఆలోచించడం అనేది చూపిస్తుంది. ఓకే, కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే మీరు నెక్స్ట్ కొద్ది గంటల్లో వీళ్ళ నుంచి వచ్చిన మెసేజెస్, లేకపోతే పాస్ట్లో ఉన్న మెసేజెస్ అవి కూడా కంటిన్యూస్లీ చదివి ఈధర్ ఒకటి అప్పుడంత బాగుండింది కదా అని చెప్పేసి అనుకోవడం లాంటిదో, లేకపోతే ఏదో ఇన్ఫర్మేషన్ ఈ మెసేజ్లో అప్పుడు ఏదో చెప్పారు కదా ఏంటి అని చెప్పేసి చెక్ చేయడము, అంటే ఇలా ఉంటుంది రైట్, తెలుసుకోవడం లాంటిది. సో దానికి సంబంధించి ఏదో రీసెర్చ్ టైప్ ఏదో చేస్తున్నారు అన్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. అంటే కొంచెం స్టాకింగ్ ఎనర్జీ అని చెప్పొచ్చు. వాళ్ళ లైఫ్లో ఏం నడుస్తుంది ఏంటి అని చెప్పేసి మీరు కొంచెము ఈ దాంట్లో ఉన్నట్లు నెక్స్ట్ కొద్ది గంటల్లో ఇలా చూపిస్తుంది. అండ్ కొంతమందికి మీరు ఏదైనా ఇంటర్వ్యూస్కి లేకపోతే ఎగ్జామ్స్కి అని చెప్పేసి ఏదైనా ఇలా ప్రిపేర్ అవుతూ ఉంటే దానికి సంబంధించి కొంచెం కాషియస్గా, కొంచెం సీరియస్గా ఉండి ప్రిపేర్ అవుతున్నట్లు కూడా చూపిస్తుంది. లేదు ఇంకా ప్రిపేర్ అవ్వట్లేదు అంటే మీరు ఇప్పుడు కొంచెం సీరియస్గా ఉండి ప్రిపేర్ అవ్వడం చాలా బెస్ట్ అన్నది కూడా ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, కొంచెం కాషన్గా ఉండి ముందుకు వెళ్ళడం, కొంచెం జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి కొంచెం క్లారిటీతో ఉండి ముందుకు వెళ్ళడం అనేది చాలా బెస్ట్ అన్నట్లు ఇక్కడ మీకు మెసేజ్ చూపిస్తుంది అనమాట. ఓకే, సో అండ్ ఇక్కడ ఏంటి అని అంటే మీరు స్పెషల్లీ ఫ్రీడమ్ లవర్స్ అయింటేను కంటిన్యూస్లీ బయట తిరగడం ఇష్టము, లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ పిలుస్తున్నారంటే వాళ్ళని విజిట్ చేయడము, ఇలాంటిదంతా ఉంటేను ఇక్కడ ఏంటి అని అంటే ఎస్ అది కరెక్టే. బట్ కొంతమందికి ఇప్పుడు మీకు ఏదో టైం ఉంది, ఇప్పుడు దగ్గరలో లైక్ ఎగ్జామ్స్ టైం అయి ఉండొచ్చు, ఏదైనా ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు, సంథింగ్ ఏదైనా వస్తూ ఉండొచ్చు ఇలాంటిది. సో దానికి సంబంధించి కొంచెం రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. ఆ ఫ్రీడమ్ దానికి ఏదైతే ఉందో దానికి కొద్దిసేపు వరకు, ఇది కొద్ది గంటల కోసం రైట్. సో కొద్దిసేపు వరకు దానికి పాజ్ పెట్టేసి మీ ఫోకస్ మొత్తం అంతా ప్రిపేర్ అయ్యేదాని గురించి, కొంచెం నేర్చుకునే దాని మీద ఉండాలి అన్నట్లు ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. దానివల్ల ఏమవుతుందంటే అఫ్కోర్స్ ఇంప్రూవ్ అవుతారు. ఇంకా నెక్స్ట్ ఏదైనా తొందరలో మీకు ఇంటర్వ్యూస్ ఇలాంటిది ఏదైనా ఉంటే దాంట్లో మీకు ఈజీగా వస్తుంది అని చెప్పేసి మీకు ఇక్కడ సెకండ్ మెసేజ్ అనమాట. ఓకే, లాస్ట్ మెసేజ్ ఏంటో చెక్ చేద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ లాస్ట్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ విత్ మై కలెక్టివ్స్ లైఫ్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ అవర్స్. 2 ఆఫ్ పెంటికల్స్ నిన్నటి రీడింగ్లోనే అనుకుంటా 2 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. కన్ఫ్యూజన్స్ నుంచి బయటికి రావడము, మీరు కన్ఫ్యూజన్స్ నుంచి బయటికి రావడం, లేకపోతే వర్క్ అవర్స్ అనుకుంటాను.